రీసెంట్ గా వెనిజులా ప్రెసిడెంట్ ని యుఎస్ మిలిటరీ వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా తీసుకువెళ్లిపోయారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే వెనిజులా ప్రెసిడెంట్ ని తీసుకువెళ్లేటప్పుడు అక్కడ ఉండేటటువంటి మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారని మీ అందరికి డౌట్ వచ్చే ఉంటుంది. అమెరికన్ ఆర్మీ ఉన్నట్టుండి హఠాత్తుగా సోనిక్ వెపన్ ని యూజ్ చేస్తూనే వెనిజులా ప్రెసిడెంట్ ని తీసుకువెళ్లిపోయారు. వెనిజులాలో ఈ సోనిక్ వెపన్స్ ని ఎప్పుడైతే యుఎస్ ఆర్మీ ప్రయోగిస్తూ ముందుకు వెళ్ళిందో వెనిజులాకి సంబంధించినటువంటి గార్డ్స్ యొక్క తలలు బద్దలవ్వడం మొదలయ్యాయి. విపరీతమైనటువంటి తలనొప్పితో రక్తంతో కూడినటువంటి వాంతులు చేసుకుంటూ అక్కడ ఉండేటటువంటి గార్డ్స్ కుప్పకూలిపోయారు. ఈ పరిస్థితుల్లో హుటాహుటిన ఏం జరుగుతుందని తెలుసుకునే లోపలికి వెనిజులా ప్రెసిడెంట్ ని యుఎస్ వాళ్ళు తీసుకువెళ్లిపోయారు. వెనిజులా ప్రెసిడెంట్ గారి దగ్గర ఉండేటటువంటి గార్డ్స్ ఈ విషయాలు చెప్పడం వల్ల ప్రపంచానికి తెలిసింది. ప్రపంచానికి ఇప్పటికీ తెలియనటువంటి వెపన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది చైనా, రష్యా, యుఎస్ మెయింటైన్ చేస్తూనే ఉంది. ఇప్పటికిప్పుడు అణుబాంబుల విధ్వంసం జరిగినా గానీ తప్పించుకునేటటువంటి డూమ్స్ డే ప్లేన్ అనేది ఒకటి యుఎస్ లో ఉంది. దాని గురించి మీకు సపరేట్ వీడియో చేస్తాను. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మతపరంగా మీరు ధ్వజమెత్తడంలో తప్పు లేదు, కానీ మళ్ళీ మీరు వెనక్కి వచ్చేసి డెవలప్మెంట్ గురించి మాత్రమే ఆలోచించండి.